ప్రేమ అనేటువంటి ఒక పలుకు, ఈ ప్రేమ అనేటువంటి పలుకు చాలా అద్భుతమైనది. ఆ పలుకు ఎంత పెద్ద త్యాగమైన చేయడానికి, ఇతరుల క్షేమము కోరుకున్నటువంటి పలుకై ఉన్నది, లేక భాష ఉన్నది ప్రేమ అనేది. దేవుడు కోరుకున్నది మరి ఇదే కదా. ఆయన ఈ ఆలోచన కలిగిన వాడైతే, ఈ కోరిక కలిగిన వాడై అందరినీ ఏకం చేసుకొని, అందరిని ఒక చోట ఉంచాలనుకొని, ఆ పరలోకమైనటువంటి రాజ్యంలోకి తీసుకొని వెళ్తున్నప్పుడు దేశాల వారందరినీ తీసుకొని వెళ్తున్నాడు కదా. తన శిష్యులకు తెలియపరిచాడు కదా, మీరు భూదిగంతములకు వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించమని చెప్పాడు కదా. అన్ని జాతుల వారికి తెలియపరచమని చెప్పాడుగా. ప్రతి దేశం వారిని తీసుకొని రమ్మని చెప్పాడు కదా. మరి అందరినీ, ఇన్ని దేశాల వారు, ఇన్ని